మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో అధిక శాతం రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరన్నరలో ప్రకృతి విధానంలో తైవాన్ జామను సాగు చేస్తున్నారు. వచ్చిన పంటలో స్థానికంగా అమ్ముకుంటూ లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనేదానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి. ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా గార మండలం గార గ్రామానికి చెందిన ఆదర్శ రైతు భాస్కర్రావు. తనకున్న ఎకరన్నర పొలంలో తైవాన్ జామ మొక్కలను నాటి ప్రకృతి విధానంలో పండిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. ఎకరన్నరలో జామ వేసాను, టైమన్ గోవా. అది 2021లో వేసాను. మొక్క 50 రూపాయలు, 40, 50 ఆ రేంజ్లో తెచ్చి 888 మొక్కలు ఎకరన్నరలో వేసాను. మొక్క కుడిచిన ఆ 8 మాసాల నుండే క్రాప్ తీసాను. దీనికి అంతా డ్రిప్ ద్వారా వేసాను. ఈ మొత్తం ఈ ఎకరన్నరలో ఒక 8 లోడ్లు గత్తం వేసాను. వేసి 6 మాసాలకు కూడా గత్తం వేసాను. తర్వాత 8 మాసాల్లో క్రాప్ తీసి 8 మాసాల్లో 40,000కి వచ్చింది మొక్కలోన. ఆ రెండో క్రాప్ అంది 1,00,000 రూపాయలు, సుమారు 1,20,000 వచ్చింది. ఇప్పుడైతే క్రాప్కి 1,50,000 వస్తుంది. కనుక ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను చేసింది ఏ పురుగు మందు వాడకుండా, ఫెర్టిలైజర్ అంటే DAP, పొటాష్ ఇవన్నీ వాడకుండా అంతా సేంద్రియ పద్ధతిలోనే చేశాను. దీనికి ఏంటంటే నీమాస్త్రము వేసేసాము. అంటే పిండి నల్లి, తర్వాత పేని ఇవన్నీ రాకుండా ఉండడానికి. తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు పిండి నల్లును పండేకి వస్తే అగ్నాస్త్రం చేసాము. తర్వాత తెగులు రాకుండా పెరుగు అంటే పుల్లటి మజ్జికి పేసేసాము. అలాగే పేడ, ఇంగువ, మూత్రం అవి కూడా పేసేసాము. కనుక ఇవి చాలా ప్రకృతి వ్యవసాయంలో చాలా బాగుంది. ఖర్చు కూడా మనకు తగ్గుతుంది. భూమి బలం చేయడానికి మొక్కకు పోషకాలన్నీ అందుబాటులో తీసుకురావాలంటే PMDS అంటే నవధాన్యాల సాగు చేయడం జరుగుతుంది. ఈ నవధాన్యాల సాగు చేస్తూ ఈ రైతు పురుగులు తెగుళ్ళు అంటే నవధాన్యాల సాగు చేసిన అంటే రసాయన వ్యవసాయం చేసేటప్పుడు పురుగులు తెగులు ఎక్కువ వస్తుండేవి. ఈ నవధాన్యాలు వేసి ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత పురుగులు తెగుళ్ళు చాలా వరకు అరికట్టడం జరుగుతుంది. ఈ అరికట్టిన మార్గంలో ఎక్కడైనా పురుగులు తెగుళ్ళు అంటే ఏదైనా జామాకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఏంటి, బోరాన్ లోపం కనిపిస్తుంది, పొటాష్ లోపం కనిపిస్తుంది. ఈ 2 లోపాలకు కూడా నవధాన్యాలు చేయడం వల్ల ఇప్పుడు అవి అంత లేదు, కెమికల్ వ్యవసాయంతో పోలిస్తే ఇప్పుడు అంతగా లేదు. అదే కాకుండా ఈ ముడ్డిపూచి ఏదైతే ఉందో పండుగ, ప్రతి జామకాయ కూడా పండుగ తప్పనిసరిగా జామ తోటలు ఆశిస్తాయి. ఈ జామ తోటలో పండుగ ఆశించిన సమయంలో ఏమవుతుందంటే కాయలన్నీ కూడా రాలిపోతాయి. రాలిపోయిన సమయంలో రైతుకు దిగుబడి తగ్గిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి అది నివారణగా రైతు ఏం చేస్తున్నాడంటే దశపర్ణి కషాయం స్ప్రే చేయడం వలన ముడ్డుపుచ్చు కూడా పండుగ కూడా నివారణ చాలా వరకు అరికట్టడం జరిగింది. ఈ పంటలో చూస్తే ఇలాంటి పురుగులు తెగుళ్ళు ఇంకొక సంవత్సరంలో ప్రకృతిని కొనసాగించినట్లయితే పురుగులు తెగుళ్ళు కానీ ఏమీ ఈ లోపాలు కానీ ఏమీ కనిపించాయి పంట పొలాల్లో. ప్రకృతి వ్యవసాయం రైతు చేయడం వలన గతంలో కెమికల్తో పోలిస్తే పురుగు మందుల ఖర్చు, అదేవిధంగా యాజమాన్య పద్ధతుల ఖర్చు చాలా వరకు పెరిగాయి. ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత రైతుకి యాజమాన్య పద్ధతులు తగ్గుతూ ఖర్చు ఏదైతే ఉందో కెమికల్ ఖర్చుతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయం ఖర్చు తగ్గింది. అదేవిధంగా ఏడాది పొడవునా చూస్తే మొదటి సంవత్సరం 1,00,000 రూపాయల ఆదాయం తీశారు. రెండో సంవత్సరం 1,60,000 రూపాయల ఆదాయం తీయడం జరిగింది. రాబోయే రోజులు వచ్చే సంవత్సరం 3 లక్షల వరకు ఈ రైతు ఆదాయం తీయడానికి పంటలో చూసినట్లయితే దిగుబడి అంత ఉంది.